జగన్ కు మతి భ్రమించిందని బీజేపీ నేత భానుప్రకాష్ అన్నారు. జగన్ వైసీపీని ప్రజలు బట్టలు ఊడదీశారని సెటైర్లు వేశారు. జగన్ అహంకారంతో మాట్లాడుతున్నారని పోలీసులకు వెంటనే క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మతి భ్రమించినట్టుంది. బట్టలు ఊడదీసి నేను శిక్షిస్తా. ఏందయ్య శిక్షించేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ పార్టీని బండకేసి ఉతికి ఆరేశారు. వైనాట్ 175 అంటే 11 సీట్లకు పరిమితం చేశారు. నేను నువ్వేందే అంత అహంకారంగా మాట్లాడుతావు? వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నీకు కావంటే సర్ఫెక్సలు అయితే రిన్స్ సోప్ పంపిస్తా. నువ్వు నీ పార్టీ ఎవరెవరు ఈరోజు విమర్శిస్తున్నారు అందరూ మీరు బట్టలు తుక్కునేదానికి సరిపోతుంది తప్ప మీ సమయము తిరిగి అధికారంలోకి వచ్చేదానికి మీకు సమయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టారు. ఈరోజు బ్రహ్మరథం పాడారు ఎన్డీఏకి. మీకు కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.